ప్రయాణానికి బయలుదేరిన వారిని వెనుక నుంచి పిలవరాదు తప్పు అని చెప్తారు. ఒకవేళ అలా గనక పిలిస్తే ఏం చేయాలప్పుడు? అలా పిలిచిన వారు ఇల్లాలైతే మనవారు ఏం చెబుతారంటే, చెప్పు, ఇది మొదటి పదం. తెస్తాను, ఇది రెండవ పదం. వస్తాను, ఇది మూడవ పదం. సరే, ఇది నాలుగవ పదం. మంచిది, ఇది ఐదవ మహామంత్రం. ఈ దాటిన తర్వాత కూడా ఇంకా చర్చ కొనసాగుతూ ఉంటే ఆ బయటికి వెళ్ళే భర్త కూర్చుంటాడు. చెప్పు మొత్తం చెప్పాక వెళతాను అంటాడు. బయటికి వెళ్ళేటటువంటి వారిని లోన ఉండేటటువంటి వారు పిలవకూడదు. అలా పిలిస్తే ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో, ఒక ఆలోచనతో, ఓ స్థిరమైనటువంటి బుద్ధితో వాళ్ళు బయటికి వెళ్తున్నారు. ఏదో చేద్దాం అనే ఆలోచనతో వెళ్తున్నారు. మీరు లోనుంచి ఏమండోయ్ అని పిలిచినా, లేక ఇల్లాలి పేరు పెట్టి, భర్తనే ఇల్లాలే బయటికి వెళుతుంది, భర్త ఆ మహిళ పేరు పెట్టి అలా పిలిచిన ఆవిడ లేక అతడు వారి ఆలోచనలు చెదరడంతో వెనక్కి తిరిగి చూస్తారు. ఏమిటి అని అడుగుతారు. మనం ఏదో మళ్ళీ ఒక విషయం చెబుతాం. వాళ్ళు ఏ సంకల్పంతో బయటికి వెళ్తున్నారో ఆ సంకల్పం మర్చిపోతారు. సంకల్ప శుద్ధి తొలగిపోతుంది, విఘాతం ఏర్పడుతుంది. కనుక పిలవకూడదు అని శాస్త్రం. ఉదాహరణ ఏదైనా రామాయణ భారత భాగవతాలలో ఉందా అంటే, భాగవతం గజేంద్ర మోక్షణ కథ అద్భుతమైన దృష్టాంతం. పోతనామాచ్యుల వారు ఎంత అద్భుతమైనటువంటి పద్యాన్ని ఇక్కడ చెక్కారు అంటే, గజేంద్రుడిని రక్షించడం కోసం ఆపన్న ప్రపన్నుండు పాహి పాహి అనే ఆ గజేంద్రుడి మొర విని సిరికి చెప్పకుండా, అంటే లక్ష్మీదేవికి చెప్పకుండా బయలుదేరాడు. శంఖచక్రములు సేకరించలేదు, పరివారమును పిలవలేదు, అలా ముందున పడుతున్నటువంటి ముంగురులను సరిదిద్దుకోలేదు, ఆకరణ విశాలంగా ఉండేటటువంటి ఆ ధమ్మిల్లమును చొక్కనొత్తలేదు. గజ ప్రాణావనోత్సాహి అయి బయలుదేరాడు. ఆయన వెంట పరుగు పరుగున తన వెంటన సిరిలచ్చి వెంటన వ్రోధవ్రాతంబు అందరూ వస్తున్నారు. లక్ష్మీదేవి మనసులో అనేక ఆలోచనలు. ఎక్కడ పోతున్నాడో ఈయన చెప్పడేమో, చెప్పకుండా పోతున్నాడు. అడుగుదామా అని గబగబా 4 అడుగులు వేస్తుంది. అడగకూడదు, తప్పు అని మళ్ళీ ఆగుతుంది. ఎవరైనా ఆపదలో ఉన్నారో ఏమో, ఎవరి దుఃఖంలో ఎవరున్నారో, ఎవరు పిలిచారో, రక్షించడం కోసం వెళుతున్నాడో ఏమో అని పరిపరి విధాలుగా. కానీ ఆ పద్యంలో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే, వెళ్ళే వారిని పిలవకూడదు. తడబడి, అడుగిడ అనే పదాలతో, అన్ని హ్రస్వాక్షరాలతో ఉండే అద్భుతమైన పద్యం ఈ పోతనామాచ్యుల వారు భాగవతంలో మనకు అందించారు. ఇది ఉదాహరణ. పోయే వారిని ఏమండి అంటూ పిలవకూడదు, అలాగే ప్రశ్నించకూడదు. ఇది లక్ష్యం.